సంవత్సరాలుగా ఒక పేదవాడికి ఇల్లు ఇవ్వలేని చంద్రబాబు నాయుడు మాత్రం ఈరోజు హైదరాబాద్లో కోట్లాది రూపాయలతో ఇల్లు కట్టుకున్నాడు అంటే మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలకి కట్టడానికి డబ్బు లేదంటావు, కేంద్రం ఇచ్చిన ఇల్లులు కట్టడానికి మీకు సమయం లేదు, కానీ మీ ఇంటికి శంకుస్థాపన చేసి సంవత్సరం లోపల మరి ఈరోజు మీరు గృహప్రవేశం చేసుకున్నారు అంటే ఈ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజలకు ఇల్లు కట్టడానికి మీద మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. చిన్న చిన్న ఉద్యోగస్తుల నుంచి అందరినీ కూడా ఏ విధంగా బెదిరించి భయపెట్టి మరి అమరావతికి తీసుకెళ్లారు, ఎటువంటి వసతులు లేకుండా. అంటే భవిష్యత్తులో మీరు గెలవరు కాబట్టి రేపు మీరు చేసిన అవినీతులన్నీ ప్రజలు ప్రశ్నించకూడదు, ప్రతిపక్షం ప్రశ్నించకూడదని ఈరోజు పక్క రాష్ట్రంలో ఇల్లు కట్టుకొని అక్కడ సేఫ్టీగా ఉండాలనుకుంటున్నారా? జగన్ గారి మీద లేనిపోని నిందలు వేస్తూ 70 ఇండ్లు ఉన్నాయి, 4 ఎస్కలేటర్లు ఉన్నాయని చెప్పి నీ అనుకూల మీడియాతో మాట్లాడిచ్చావే, మరి ఈరోజు నీ యొక్క ఇంటి గృహప్రవేశానికి ఎందుకు ఎవరిని పిలవకుండా దొంగతనంగా చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఇల్లు అంటే ప్రతి పౌరుడికి కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించాలి, వారి సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించాలి. ఈరోజు సోషల్ మీడియా మీద ఆంక్షలు పెట్టాలి, తన ఇళ్ల ఫోటోల్ని రిలీజ్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఒకటే అడుగుతున్నా, ఈరోజు పట్టుసీమలో మీరు అందుకున్న ముడుపులకి, అలాగే రాజధానిలో మీరు దోచుకున్న దోపిడీకి ప్రతీకే హైదరాబాద్లో మీ ఇల్లు. ఎందుకంటే మొన్న వరకు బీదేడుపులు ఏడుస్తున్నాడు, నాకు వాచి లేదు, నాకు ఉంగరం లేదని. ఉంగరం లేనివాడు కోట్లాది రూపాయలతో ఇల్లు ఎలా కట్టాడు? వాచి లేనివాడు ఎలా ప్రతిరోజు కూడా మరి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాడని నేను అడుగుతున్నాను. మరి ఆ డబ్బులు మీరు దోచుకొని మీ ఇల్లు కట్టుకున్నది నిజం కాకపోతే శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఆ ఇంటికి ఎంత ఖర్చు అయింది, ఎక్కడి నుంచి ఏం తీసుకొచ్చారో ప్రతి బిల్లు పెట్టండి.